విద్యుత్ ఛార్జీలు పెంచడంపై వైసీపీ పోరుబాటు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధిష్టానం పిలుపునిచ్చింది. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని ఫ్యాన్ పార్టీ మండిపడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఇంతకు ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం మోపింది? దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెనుభారం మోపిందని వైసీపీ ఆరోపిస్తుంది. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం మోపుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల రూపాయల అదనపు భారం వేయడం దారుణమని విమర్శిస్తున్నారు. మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు 6,074 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక 9,480 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల ఏదైతే అదనపు భారాన్ని మరి ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది. చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతులకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లుల బాధుడుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని వీలైతే తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా 15,485 కోట్ల రూపాయల బాధుడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో పెరిగినంతగా విద్యుత్ ఛార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు జనం చెంపలేసుకుని జగన్ వెంట నడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను. అయ్యో తగ్గించడం దేవుడు ఎరుగు. ఇదేం కార్యక్రమం పెంచడం. నగరిలో మాజీ మంత్రి రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ, బాధుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలపై మోయలేని విద్యుత్ ఛార్జీల భారం మోపాన్ని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను,
మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. సూపర్ 6 అన్నారు. భవిష్యత్తుకు తమది గ్యారంటీ అన్నారు. ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని గుడివాడ ఫైర్ అయ్యారు. ఒకేసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని విడతల వారీగా పెంచుతున్నారని అన్నారు. ఇప్పుడు కూడా ప్రజల మీద భారం పడేటువంటి బాధ్యతకి మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు ప్రజల మీద వేయడం అనేటువంటిది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొన్ననే అక్టోబర్ నెలలో ఒక 6,000 కోట్ల రూపాయలు, ఈ నెలలో మరో 9,000 కోట్ల రూపాయలు, చివరికి ఎస్సీ కాలనీస్లో కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 యూనిట్ల వరకు ఎస్సీ కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ సోదరుల కుటుంబాలకు సంబంధించినటువంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైతే స్కీమ్ ఉండేదో ఈరోజు దాన్ని కూడా రద్దు చేస్తూ పూర్తిగా వారిని కూడా ఈరోజు ఎస్సీ కాలనీలో చెమ్మ చీకట్లో ఉండిపోయి ఏ రకంగా పవర్ కట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు మోసం మరోసారి బయటపడిందని కురసాల కన్నబాబు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ప్రజలపై భారం వేశారని విమర్శించారు. తాత్కాలిక ఉద్యోగుల్ని తొలగిస్తూ వారికి షాక్ ఇచ్చారు. వారితో పాటు ఈ రోజున ముందే చెప్పినట్టుగా మహిళలకి షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఆయన సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. ఉచిత ఇసుక అన్నారు. ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కుకి ఒక లారీకి 10,000 రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అని మరొకసారి నిరూపించిన విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈయన షాక్స్కి ఎవ్వరూ మినహాయింపు కాదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలకు దిగారు. ఉదయం నుంచి అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. 6 నెలల్లోనే ప్రజలను విద్యుత్ ఛార్జీలు పెంపు పేరుతో బాధుడు మొదలుపెట్టిందని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.